ఒకవేళ నీవీ సందేశాన్ని వింటున్నావు అంటే ఈ రాత్రి విశ్వం నిన్ను ఎన్నుకుంది. కళ్ళు మూసుకో. కేవలం 30 సెకండ్ల పాటు నీ హృదయంతో విను. స్నేహితులారా, నీవీ వీడియోని చూస్తున్నావు ఎందుకంటే విశ్వం నిన్ను పిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక సాధారణ వీడియో కూడా కాదు. ఇది విశ్వం నీకు పంపిన సందేశం, నీ ఆత్మకు నేరుగా చేరవలసిన ఒక దివ్య సంకేతం. ఈ రాత్రి ఏదో మారబోతోంది. ఆకాశంలో నక్షత్రాల మధ్య ఒక అల, ఒక శక్తి ఉద్భవించింది. అది ఎన్నుకోబడిన ఆత్మలను మాత్రమే తాకుతుంది. మరి నీవు వాటిలో ఒకరివి. నీకెప్పుడైనా అలాంటి అనుభూతి కలిగిందా? ఏదో గొప్పది జరగబోతోందని, కానీ అది ఏమిటో అర్థం కాని ఆ ఆందోళన, హృదయంలో లోతుగా ఉద్భవించే ఆ నిశ్శబ్దం, అదే విశ్వం నిన్నొక కొత్త మార్గం వైపు పిలిచినప్పుడు. ఈ రాత్రి ఆ క్షణం విశ్వం నీ మార్గంలో ఏదో పంపుతోంది. ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త చైతన్యం, నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈ రాత్రి నీవు నిద్రపోయే ముందు నీ శక్తి మారిపోతుంది. ఎందుకంటే విశ్వం నీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తోంది. నీవు నీ శక్తిని దైవిక ఫ్రీక్వెన్సీతో సమన్వయం చేసేలా, నిన్ను ప్రతికూలత నుండి దూరంగా ఉంచేలా. విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా ఎవరినీ పిలవదు. ప్రతి పిలుపు ఒక ఉద్దేశంతో వస్తుంది. నీవి సందేశాన్ని వింటున్నావు అంటే నీ ఆత్మ సిద్ధంగా ఉందని అర్థం. బహుశా నీవు గమనించి ఉండవచ్చు, ఇటీవల నీ జీవితంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. పాత సంబంధాలు తెగిపోతున్నాయి, కొందరు దూరం అవుతున్నారు, లేదా అకస్మాత్తుగా ఏదో కొత్త ఆకర్షణ జన్మించింది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది విశ్వం రూపొందించిన ప్రణాళిక. పాత తలుపులను మూసివేస్తూ కొత్త మార్గాలను తెరుస్తోంది విశ్వం. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. అక్కడ నీవు కేవలం బ్రతకడం కాదు, నీ ఆత్మ నిజంగా మేల్కొంటుంది. కొన్నిసార్లు విశ్వం మనల్ని ఆపుతుంది, మనం మార్గం మార్చుకోవాలని. కొన్నిసార్లు మనల్ని ఒంటరిగా వదిలేస్తుంది, మన ఆత్మ గొంతును వినడానికి. ఆ గొంతు వినిపించినప్పుడు నమ్ము, నీ జీవితం ఎప్పట్లాగా ఉండదు. ఈ రాత్రి విశ్వం నీకు ఒకటి చెప్పాలనుకుంటోంది. నీవు ఒంటరివి కాదు. నీ చుట్టూ ఒక శక్తి క్షేత్రం ఉంది. అది నీ ప్రతి ఆలోచనను, నీ ప్రతి వైబ్రేషన్ను వింటోంది. నేను అలసిపోయాను అన్నప్పుడు విశ్వం చెబుతోంది, విశ్రాంతి తీసుకో, నేను నీతో ఉన్నాను. నీవు ఇక ఏం చేయాలో తెలియడం లేదు అన్నప్పుడు విశ్వం చెబుతోంది, నాపై నమ్మకం ఉంచు. నీ ఆత్మకు అన్నీ తెలుసు, నీ మనసు మర్చిపోయినా. ఈ రాత్రి ఆ ఆత్మ నీలో వేల్కొంటోంది. విశ్వం నిన్ను శాంతి వైపు, చైతన్యం వైపు, నీ నిజమైన ఉద్దేశం దాగి ఉన్న దిశ వైపు పిలుస్తోంది. నీవు విరిగిపోతున్నాను అని అనుకున్న ప్రతిసారి నీవు నిజంగా నీ రూపాన్ని సృష్టిస్తున్నాము. నీవు ఏదైనా కోల్పోయిన ప్రతిసారి విశ్వం నొత్తదానికి స్థలం కల్పించింది. ఇప్పుడు ఆ నొత్త సమయం వచ్చేసింది. ఈ రాత్రి ఆకాశం కింద చల్లని గాలి వీచినప్పుడు, నీ గదిలో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొన్నప్పుడు కళ్ళు మూసుకో. హృదయంతో చెప్పు, విశ్వం, నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట చెప్పగానే నీలో ఒక సున్నితమైన వైబ్రేషన్ పరుగెడుతుంది. నీ DNA వరకు చేరుతుంది. నీ మొత్తం అస్తిత్వం సమన్వయం కావడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే విశ్వం వింటోంది. అది ఎప్పుడూ వింటుంది, కానీ నీ ఆత్మ శాంతిగా ఉన్నప్పుడే సమాధానమిస్తుంది. ఈ రాత్రి ఆ క్షణం. నీవు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, కేవలం అనుభవించు, విను. నీకు ఆ సున్నితమైన గుండెదవన కంటే నెమ్మదిగా వినిపిస్తున్న గుంజనం అనిపిస్తోందా? అదే విశ్వం యొక్క గొంతు. అది చెబుతోంది, ఇప్పుడు సమయం వచ్చింది. నీకు వ్యతిరేకంగా అనిపించిన ప్రతి దానం నిన్ను నేర్పడానికి వచ్చింది. నీవు ఎదుర్కొన్న ప్రతి నొప్పి, ప్రతి వైఫల్యం నిన్ను నీవు చేరుకోవలసిన దిశ వైపు నెట్టింది. ఈ రాత్రి ఆ నొప్పులకు అర్థం తెలుస్తుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ప్రతి అడ్డంకికి ఒక ఉద్దేశం స్పష్టమవుతుంది. విశ్వం చెప్తోంది, నీ ప్రయాణం ప్రారంభమైంది. ఇక ఏది ఇంతకు ముందులాగా ఉండదు. ఇప్పుడు ప్రతి ఉదయం కొత్త శక్తిని తెస్తుంది. ప్రతి రాత్రి నిన్ను హీల్ చేస్తుంది. రేపు సూర్యుడు ఉదయించినప్పుడు ఈ రాత్రి ఏదో మారిపోయింది, నీలో ఏదో మేల్కొన్నది. అది ఇక ఎప్పటికీ నిద్రపోదు. నీవీ సందేశాన్ని వింటున్నావు అంటే విశ్వం నిన్ను ఎన్నుకుంది. అవును, నీలో దాగి ఉన్న దైవిక శక్తిని నీవింకా గుర్తించకపోయినా విశ్వం ఇప్పుడు నిన్ను మేల్కొల్పడం ప్రారంభించింది. నీ చుట్టూ ఉన్న శక్తి నెమ్మదిగా మారుతోంది. నీలో ఒక కొత్త కాంతి జన్మిస్తోంది. అది నీ మార్గాన్ని స్పష్టం చేస్తుంది. నీవిప్పటి వరకు చూడలేని దారిని వెలిగందిస్తుంది. ఇటీవల నువ్వు గమనించావా, కొన్ని విషయాలు పదే పదే నీ ముందుకు వస్తున్నాయి. ఒకే సంఖ్య, ఒకే పదం, ఒకే సంకేతం. ఉదాహరణకు, గడియారంలో 11-11 పదే పదే కనిపించడం, లేదా ఒక పాట నీకు ఏదో సమాధానంలా అనిపించడం. ఇవి కేవలం యాదృచ్ఛికం కాదు, ఇవి విశ్వం యొక్క సంభాషణలు. నీ ఆత్మ దైవిక ఫ్రీక్వెన్సీకి చేరినప్పుడు విశ్వం సంకేతాల భాషలో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఎవరో అపరిచితుడు నీకు చిరునవ్విచ్చినప్పుడు నీ హృదయంలో శాంతి అనుభవం అవుతుంది. అదే విశ్వం యొక్క అవును అనే సంకేతం. ఒక తలుపు మూసివేయబడితే అది విశ్వం యొక్క ఇంకా లేదు అని సందేశం. ఒక మార్గం అకస్మాత్తుగా తెరుచుకుంటే అది విశ్వం చెప్పే ఇప్పుడు సమయం వచ్చిందిని. విశ్వం ఎప్పుడు మనతో మాట్లాడుతుంది, మనం వినడం నేర్చుకోవాలి.
నీవీ సందేశాన్ని వింటున్నావు కాబట్టి నీ శక్తి ఇప్పుడు సమన్వయమైంది. ఈ రోజుల్లో నీ చుట్టూ ఏదో మారుతున్నట్టు నీవు అనుభూతి చెందుతావా? అదే సంకేతం. విశ్వం నీ జీవితంలో శక్తి మార్పును తీసుకువస్తోంది. పాత ఆలోచనలు, పాత సంబంధాలు, పాత అలవాట్లు నెమ్మదిగా దూరం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నీవు ఎత్తుకు ఎగరాలి. నీతో సమన్వయం కాని ప్రతి దానం నీ మార్గం నుండి తొలగిపోతోంది. నీ కోసం ఉద్దేశించినవి నీకు దగ్గర అవుతున్నాయి. విశ్వం నీ జీవితాన్ని పునర్వ్యవస్థీకరిస్తోంది, నొత్తగా నిర్మిస్తోంది. కానీ ఈ మార్పు మొదట నీలో నుండి ప్రారంభమవుతుంది. నీ అంతరశక్తి మారినప్పుడే బాహ్య వాస్తవం మారుతుంది. కాబట్టి ఈ రోజుల్లో నీవు భావోద్వేగంతో ఏదో అన్నావా? నీకు నిద్ర సగపడినయ్యా? లేదా ఒక పాత జ్ఞాపకం అకస్మాత్తుగా నొప్పిని కలిగించినా భయపడకు. ఇది హీలింగ్. పాత బాధలు బయటకు వస్తున్నాయి. విశ్వం నిన్ను ఖాళీ చేస్తోంది కొత్త శక్తిని నింపడానికి. ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ ఇది దైవికం. ప్రతి కన్నీటి చుక్క నిన్ను తేలిక చేస్తోంది. ప్రతి ఆందోళన నిన్ను శుద్ధి చేస్తోంది. ప్రతి రాత్రి నిన్ను పరివర్తనకు దగ్గర చేస్తోంది. ఈ రాత్రి ఆకాశం వైపు చూడు. ఒక క్షణం ఆగు, అనుభవించు. నక్షత్రాలు మెరుస్తున్నాయని కాదు, అవి నిన్ను చూస్తున్నాయి. వాటి శక్తి నిన్ను తాకుతోంది. విశ్వం నీకు ఒకటి గుర్తు చెయ్యాలనుకుంటోంది. నీవు కూడా వాటిలో ఒకరివి, మళ్లీ మెరవబోయే ఒక నక్షత్రం. నీ ఆత్మ ఇప్పుడు మేల్కొంది. అది నిన్ను పదే పదే పిలుస్తోంది. ఒక స్వప్నంలో, ఒక పాటలో, లేదా అకస్మాత్తుగా కలిసిన వ్యక్తిలో. విశ్వం నీ మార్గాన్ని నీవు గుర్తించేలా పదే పదే ప్రయత్నిస్తుంది. కాబట్టి తదుపరి సంకేతం నీ ముందుకు వచ్చినప్పుడు, ఒక హృదయాన్ని తాకే పదం లేదా పదే పదే కనిపించే సంఖ్య, దాన్ని విస్మరించకు. అది విశ్వం యొక్క సందేశం. అది నీకోసమే. గుర్తుంచుకో, విశ్వం యొక్క ప్రతి సంకేతం నీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నీవు ఎంతగా నమ్ముతావో అది అంత స్పష్టమవుతుంది. విశ్వం ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడదు. అది సున్నితంగా గుసగుసలాడుతుంది. నీ హృదయంతో సంభాషిస్తుంది. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, ఇది నిజమా లేక నా భ్రమా? కానీ నీ హృదయం ఎప్పుడూ సత్యాన్ని తెలుసు. విశ్వం ఎన్నటికీ అబద్ధం చెప్పదు. నీలో ఉన్న ఆ హల్చల్, అది రాబోయే పరివర్తన యొక్క సంకేతం. నీ చుట్టూ తిరుగుతున్న శక్తి నిన్ను ఉన్నతంగా ఎత్తుతోంది. నీ మొత్తం అస్తిత్వం ఇప్పుడు కొత్త ఫ్రీక్వెన్సీకి మారుతోంది. విశ్వం ఇప్పుడు నీ పక్షంగా పనిచేస్తోంది. మార్గాలు తమంతట తాము ఏర్పడుతున్నాయి. వ్యక్తులు, అవకాశాలు, సంకేతాలు అన్నీ నీవైపు చేరుతున్నాయి. నీవు కేవలం సిద్ధంగా ఉండాలి, ఓపెన్ హార్ట్తో, శాంతమైన మనసుతో. ఎందుకంటే ఈ రాత్రి నుండి నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విశ్వం ఇప్పుడు నీ జీవితంలో సక్రియంగా ఉంది. నీ ప్రతి ఆలోచన ఇప్పుడు వాస్తవంగా మారుతోంది. కాబట్టి నీకు కావాల్సిన దానినే ఆలోచించు. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రతి వైబ్రేషన్ రియాలిటీగా రూపొందుతోంది. నీవు ఇప్పుడు ఆ శక్తితో అనుసంధానమై ఉన్నావు. అది అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. విశ్వం నీతో ఉంది. ఈసారి ఏది ఇంతకు ముందులా ఉండదు. నీవు ఇప్పుడు ఆ క్షణంలో నిలబడి ఉన్నావు. అక్కడ నీ ఆత్మ చెబుతోంది, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. నీలో ఉన్న ఆ హల్చల్ కేవలం శబ్దం కాదు, అది నీ పరివర్తన యొక్క ప్రారంభం. ఈ షిఫ్ట్ నీలో జరుగుతోంది, నెమ్మదిగా, సున్నితమైన శ్వాసలాగా, కానీ లోతుగా, ఒక నది తన దిశను మార్చినట్లు. ఉపరితలంపై ఏమీ కనిపించకపోవచ్చు, కానీ నీవు అనుభవిస్తున్నావు కదా. కొన్ని పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా బయటపడుతున్నాయి. ఏదో అసంపూర్తిగా ఉన్న ప్రశ్న, నీ హృదయంలో దాగి ఉన్న నొప్పి ఇప్పుడు ఉప్పొంగుతోంది. కాని భయపడకు, ఇది శుద్ధీకరణ. ఈ ప్రక్రియ నీ నిజస్వరూపాన్ని నీవు పొందడానికి జరుగుతోంది. నీ శరీరంలోని ప్రతి కణం, ప్రతి అణువు వైబ్రేట్ చేస్తోంది. నీ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఉన్నతంగా మారుతోంది. ఈ షిఫ్ట్ నీ ఆత్మగొంతుని వినే చైతన్యాన్ని తెస్తుంది. పాత అలవాట్లు, కఠినమైన సరిహద్దులు, పాత సంబంధాలు ఇప్పుడు తమంతట తాము వెనక్కి తగ్గుతాయి. నిన్ను కట్టిపడేసిన వాటిని నీవు వదిలేయాలి. నీ శక్తిని పునరుద్ధరించాలి. కొన్నిసార్లు నీకు ఒంటరితనం, విచారం లేదా అలసట అనిపించవచ్చు. కానీ ఇవి తాత్కాలిక దశలు. ఈ నీడలు నిన్ను ఉన్నత శిఖరాలకు సిద్ధం చేస్తున్నాయి. అవి గడిచిపోయే వరకు నీ కొత్త చైతన్యం నెమ్మదిగా స్థిరపడుతుంది. నీవు ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నావు. అక్కడ విశ్వం మరియు నీ ఆత్మ కలుస్తున్నాయి. అక్కడ బాహ్య ప్రపంచం నీ అంతర సత్యానికి ప్రతిబింబంగా మారుతోంది. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి భావన ఇప్పుడు వాస్తవంగా మారవచ్చు. ఈ షిఫ్ట్ కేవలం అంతరంగా మాత్రమే కాదు,
నీవు ఇప్పుడు ఒక సృష్టికర్తగా మారుతున్నావు. నీ కళ్ల ముందు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త అనుభవాలు వస్తాయి. నీ జీవితానికి ఒక కొత్త దిశ కనిపిస్తుంది. విశ్వం నీతో ఉంది. దీనిపై ఎలాంటి సందేహం లేదు. అది ప్రతి క్షణం నిన్ను మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతి సంకేతాన్ని పంపుతోంది. ప్రతి వైబ్రేషన్తో నిన్ను తాకుతోంది. నీవు అలసిపోయినప్పటికీ కూడా గుర్తుంచుకో, విశ్వం ఈ మార్గాన్ని నీకోసం ఎంచుకుంది. అది నిన్ను ఒంటరిగా వదిలిపెట్టదు. నేను నీలో ఉన్నాను, నీ బయట ఉన్నాను. నీవు వెతుకుతున్న ఆసక్తినే నేను అని విశ్వం ప్రతి ఎన్నుకోబడిన ఆత్మకు వాగ్దానం చేస్తుంది. నీ ధైర్యం, నీ నమ్మకం, నీ నిజమైన కోరిక, విశ్వం వాటిని చూస్తోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీవు నీ స్వప్నాలను సజీవం చెయ్యవచ్చు. నీ రాత్రులను మేల్కొల్పిన ఆ దృష్టిని స్వీకరించవచ్చు. నీ కాంతి ఇక దాగి ఉండలేదు. నీ వైబ్రేషన్ ఇక నెమ్మదించలేదు. నీవు లేవాలి. నీ స్థానాన్ని ఆక్రమించాలి. ఈ ప్రపంచంలో నీవు మాత్రమే తీసుకురాగల మార్పును తీసుకురావాలి. తదుపరిసారి ఈ వీడియో వైపు నిన్ను ఆకర్షించిన ఆ గొంతును విన్నప్పుడు అది విశ్వం యొక్క గొంతని గుర్తించు. అది చెబుతోంది, ముందుకు సాగు, నేను నీతో ఉన్నాను. ఇప్పుడు నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నీవు నీ హృదయంలో దాచిహిన్న ఆ స్వప్నం గురించి ఆలోచించు. నీవు విస్మరించిన ఆ గొంతును స్వీకరించు. ఎందుకంటే అదే నీ రాబోయే మార్గం. నీవు భయాన్ని కాదు, ఆశని ఎంచుకోవాలి. నీ నమ్మకాన్ని ఎంచుకోవాలి. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయాలి. విశ్వం నీతో చెబుతోంది, భయానికి తలుపులు తెరవకు. నీ హృదయాకాశాన్ని తెరవు. నీవు రాత్రుల్లో చూసిన ఆ మార్గాలను నేను నీకు ఇచ్చాను. ఈ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. నీవు నీ పాత సరిహద్దులను ఛేదించి నీ నిజస్వరూపంలో సజీవంగా ఉండగలవు. నీ కాంతి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది. నీ వైబ్రేషన్ ఈ సృష్టిని మార్చగలదు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన నీ శక్తిగా మారుతుంది. ఈ వీడియోను ముగించిన తర్వాత కళ్ళు మూసుకుని హృదయంతో చెప్పు, విశ్వం, నేను సిద్ధంగా ఉన్నాను. నీవు ఆ మాట చెప్పినప్పుడు ఒక సున్నితమైన ఆలింగనం నిన్ను తాకుతుంది.